నేను చెప్పేది నీకు కొడుకుగా నిద్రలేదు ఫస్ట్ కలదేరు నువ్వు మొన్న కదా ప్రెగ్నెంట్ వచ్చినావు నువ్వు చెప్పు ఎన్ని రోజులు అవుతుందా 4 months కూడా అవ్వలే ఇంకా మేము ఆపరేషన్ చేయించుకోవాలి మొత్తం ముందు ఇంట్లో పెట్టి కూర్చొని మేపుతున్నప్పుడు సైలెంట్గా ఇంట్లో కూర్చొని నీకు ఒక డబ్బా నీకు ఒక బెడ్ నీకు ఒక గిన్నె అన్నీ పెట్టినప్పుడు నీ పని నువ్వు చూసుకోవాలా బయటికి అడగ తినే పని నీకేంది పోయి నీ పాడి కంటా ఉంటే ఎవరు మేపుతారు నీ బిడ్డలనంతా హలో మాట్లాడేది నీతోనే ఎక్స్క్యూజ్ మీ వెళ్తున్నా పిలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నా లోపల పొట్ట చూడు పెరగా ఉంది వెతుకుతా ఉంది ప్లేసు నీ పాడు నువ్వు అడగానేసి వెళ్ళిపోయి రౌండ్లు వేసుకొని వస్తావు సార్ బో ఇంట్లోంచి బయట కాలెర కొడతా నీకు ఊరికి పోకపోతే పాప మేడకు పోయి ఉండదు అది అంతే అరిసైనా పోయి రంపించుకుంటుంది అది ఏదో చిన్న బిడ్డ అయ్యో పాప అమాయకురాలనుకుంటుంటే అదే నిన్ను రేపు హాస్పిటల్ తీసుకోపోయా ఇది అవని కూయిపించిపాను అంతా కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు వాళ్ళకా నీకు అయ్యో పాప వీళ్ళు మేపుతున్నారు ఇంతమందిని పాపులేషన్ పెంచుతా ఉంటే ఎట్ట మేపుతారని నీ బయట కనపడేసి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు నీ బిడ్డల్ని నిన్ను చూడడమే మేము పర్లేదు పానీలే బిడ్డ చిన్న బిడ్డ అనుకుంటుంటే నీకు మళ్ళీ 4-5 బిడ్డలు 3 నెలలకు గంట ఉంటే ఎవరు సాకుతారు నీ బిడ్డల్ని నిన్నెవరు నాకు ఆపరేషన్ చేసిద్దన్నారా అదే కానీ ఈ 2 నెలల తర్వాత కానీ బిడ్డలు కానీ నాకు చేయించకపోతే చూడు రెస్పాన్సిబిలిటీ అయిపోతున్నావు నువ్వు ఈసారి ఎన్ని బిడ్డలు ఉన్నాయి తెలీదు నీకు మళ్ళీ వచ్చినప్పుడల్లా నీకు స్పెషల్ ఫుడ్లు బిడ్డ ప్రెగ్నెంట్ బిడ్డ ఇప్పుడు డెలివరీ చేసిందని నీకు చికెన్లు నీకు వెట్ ఫుడ్లు నీకు డ్రై ఫుడ్లు నన్ను కూడా మేపరు అంతా నేను మేపినట్టు బాధ్యత ఉండబల్లాలి కా నీకు ఓకే ఓకే వెల్క బాయ్ బాయ్ కుయి కూడా అన్నట్లేదు చూడు కూర్చొని తిడుతుంటే నీతోనే కదా మాట్లాడేది నేను తెలుస్తుంది కదా నీతో మాట్లాడుతున్నాను చూడట